అందరికీ నమస్కారం. గెట్ వెదర్ ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. నేను ఈరోజు మీ అందరికీ ఒక యోధుని పరిచయం చేస్తున్నాను. ఆయనే వడ్డే ఓబన్న. చరిత్ర పుస్తకాల్లో చోటు దక్కని ఆ యోధుడి గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంత మాత్రమైనా ఉంది. ఓబన్నది రేనాడు ప్రాంతం, అంటే నేటి కడప కర్నూలు ప్రాంతం. ఆ రోజుల్లో రాయలసీమ ప్రాంతీయ పాలకులైన జమీందారులు, పాలేగాళ్ల నుండి ఆంగ్లేయులు వారి రాజ్యం లాక్కొని బదులుగా రాజభరణం ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నారు. అయితే ఈ భరణం విషయంలో నుస్సింకోట పాలకుడైన ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి ఆంగ్లేయులకు మధ్య భేదాభిప్రాయం రావడంతో నరసింహారెడ్డి తిరుగుబాటుకు పూనుకున్నాడు. కానీ ఆధునిక ఆయుధాలు, సుశిక్షితులైన సైనికులు కలిగిన ఆంగ్ల సైన్యాన్ని ఎదుర్కోవడం అంత తేలిక కాదు. కనుక నరసింహారెడ్డి యుద్ధ తంత్రాల్లో ఆరితేరిన సేనాపతిని ఎంచుకున్నాడు. ఆయనే వడ్డే ఓబన్న. నరసింహారెడ్డి ఓబన్నలు వడ్డెర్లు, బోయలు సైనికులకు ఒక భారీ సైన్యాన్ని రూపొందించారు. ఈ సైన్యం ఆంగ్లేయులతో వీరోచితంగా పోరాడినప్పటికీ అంతిమ విజయం మాత్రం ఆంగ్లేయులకే దక్కింది. ఆంగ్లేయులు నరసింహారెడ్డి తలను కోయలకుంట్ల కోటకు 30 ఏళ్ల పాటు ఏలాడదీశారు. ఈ సైన్యం యుద్ధంలో ఓడిపోయి ఉండవచ్చు, కానీ భారత స్వతంత్ర సంగ్రామానికి నాంది పలికిందని మాత్రం చెప్పవచ్చు. ఇటువంటి ఎన్నో చారిత్రక విషయాలను తెలుసుకోవడానికి గెట్ వెదర్ యూట్యూబ్ ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.